జన్మభూమి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే ప్రధానమైనటువంటి ద్వారం, రామాలయానికి వెళ్లేటువంటి ద్వారం ఇదే. పూర్తిగా పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు, అలాగే ఇతర పోలీసు విభాగాలకు సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా పూర్తిగా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సామాన్యులను కాదు, ఇతరులను ఎవ్వరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు 24 గంటల ముందే ఈ ముందు ప్రాంతం, కారిడార్ ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. రేపు 10 గంటల నుంచి వచ్చేటువంటి వివిఐపి కానీ విఐపీలకు సంబంధించి కానీ ఎంట్రీ అన్నది ఇక్కడి నుంచే ఉంటుంది. 3 ప్రధానమైనటువంటి గేట్లు ఉన్నాయి. ఒకటి వివిఐపి గేటు, ఒకటి విఐపి గేటు, మరో గేటు. 3 గేట్ల నుంచి మాత్రమే వచ్చేటువంటి వాళ్ళు, అది కూడా ఆహ్వాన పత్రికలు ఉన్నటువంటి వాళ్లను మాత్రమే ఇందులోకి అనుమతిస్తారు. లోపలికి వెళ్లేటువంటి ప్రధానమైన మార్గం ఏదైతే ఉందో అక్కడ ఎవరిని రానివ్వట్లేదు. కేవలం సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. 4 రోజుల క్రితం 3 అనుమానితులు పట్టుబడ్డ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2 జోన్లుగా విభజించారు. మొదటి జోన్ వరకు ఒక విభాగం, రెండో జోన్ వరకు మరో విభాగం. అటు కారిడార్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా రాకపోకలు, సామాన్యులకు సంబంధించిన గానీ ఇతరులకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడ చూసినా పోలీసుల పహారా, పోలీసుల అడుగులే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మరికొద్ది గంటలు మాత్రమే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సమయం మిగిలి ఉంది కాబట్టి మరి చాలా మంది దర్శనానికి వెళ్ళలేకపోయినా ఆ సమయంలో, ప్రతిష్ట జరిగేటువంటి సమయంలో ఈ నేలపైన, ఈ గడ్డపైన ఉండాలన్న భావనతో, సదుద్దేశంతో, సత్సంకల్పంతో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? చాలా దివ్యంగాను, వైభవంగాను అన్ని రంగాల్లో పనిచేస్తున్న అధికారులు, సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చాలా సహకరించి బాగా సేవాభావంతో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన అభినందనలు. మీరు లోపలికి వెళ్ళలేరు కానీ అయినా వచ్చా సరే, మేము మా తరపున ఇప్పుడు పాల్గొన్న 92 డిసెంబర్ 6న పాల్గొన్న లక్ష్మీతుల వారి మనవడు మాట ఇప్పుడు ఉన్న వారిని ప్రత్యేకంగా ఈ పరిషత్ వారు ఆహ్వానించారు. మేము లోపలికి వెళ్తామా కాదు, ఈ సంరంభాల్లో మనం కూడా పాలు పంచుకోవాలని వచ్చాం. 92లో కరసేవలో మీరు పాల్గొన్నారు. కొన్ని మా తాతగారు లక్ష్మణ తీందుల వారు పాల్గొన్నారు. కొన్ని కోట్ల మంది గుండె చప్పుడు, కొన్ని వేల మంది పోరాటం, ఇన్నాళ్ళకి కళ సాకారం అయింది. దాన్ని మన అందరం మన గుండెల్లో నిలుపుకొని, మరి రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం మూర్తిభవించినవాడు కాబట్టే ఇన్ని వేల కోట్ల సంవత్సరాలైనా ఆయన్ని సపరివారంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా మన గుండెల్లో పెట్టుకుంటాం. ఎప్పటికీ కూడా ఆయన రాజ్యమే మనందరికీ ఆదర్శం. అయోధ్య అంతా తిరుగుతూ ఉన్నారు కదా, ఏమనిపిస్తోంది? మొత్తం పండగ వాతావరణం. రామాయణంలో చెప్తారు వాల్మీకి మహర్షి, హృష్ట పృష్ట జనాకీరణ అయోధ్యాం ప్రవివేశ అంటారు. అంటే ఎక్కడ సందు లేకుండా జనాలు ప్రవేశించారట ఆయన పట్టాభిషేకం చూడటం కోసం అని చెప్పారు. ఇప్పుడు అదిగో ఆ వాతావరణం అంతా కనిపిస్తోంది. ఇంతమంది వేలల్లో, లక్షల్లో వస్తున్నారు కానీ దర్శనాలు లేవు కదా. దర్శనాలు లేవు. నిజానికి మా బృందం కూడా మేము 10 మంది వచ్చాము. దర్శనం ఒకళ్ళకే ఉంది. కానీ అందరి ఉద్దేశం ఏంటంటే అసలు ఆ ప్రాంగణంలో ఉంటే చాలు, అయోధ్యలో ఉంటే చాలు అన్న ఉద్దేశమే అందరిది కూడా. ఈ ఫలాన్ని మనందరం కలిసి ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. జై శ్రీరామ్, జై సీతారాం. బాలరాముని ప్రతిష్టా మహోత్సవం ఎంత అద్భుతంగా జరగబోతోందంటే వస్తున్నటువంటి భక్తులు వేలల్లో, లక్షల్లో వస్తున్నటువంటి భక్తులు ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని చూడకున్నా సరే ఈ నడయాడిన రాముడు నడయాడిన నేలపైన అడుగు పెడితే చాలన్న, ఆ అదృష్టం దక్కితే చాలన్న సంతోషంతో, ఆనందంతో వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. మరి వాళ్ళు అన్నట్టుగా ఈ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట మహోత్సవం ఒకవైపు జరుగుతుంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో, మారుమూల ఏ ప్రాంతంలో కూడా ఆ సమయంలో రామనామ సంకీర్తనలు కానీ ప్రత్యేక కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, ఎన్టీవీ.